వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ జనవరి 31వ తేదీ వరకు మీరు ఈ ఒక్కటి అనేది చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది విధించారు. అయితే ఆ ఒకటి ఏంటి, అలాగే మనం ఈ ఒక్కటి చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, సో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు తప్పనిసరిగా ఈ ఒకటి అనేది చేయించుకోవాలి. అయితే దీనికి గడువు అనేది జనవరి 31వ తేదీ వరకు అయితే ప్రభుత్వం విధించారండి. అయితే ఏమేమి చేయించుకోవాలి ఏంటి, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేషన్ కార్డులు ఉన్న వారికి బిగ్ అలర్ట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఈ కేవైసీ ప్రక్రియ అనేది జనవరి 31 లోపు ముగియనుంది. రేషన్ కార్డుదారులు ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పాస్ మెషిన్ ద్వారా మాత్రమే ఇదైతే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఆధార్ అప్డేట్ అనేది ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కేవైసీ చేయించుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మీరు ఈ కేవైసీ చేయించారా లేదనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ ఈకేవైసీ చేయించుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు రేషన్ అనేది తీసుకుంటారు కదా, సో అక్కడికి వెళ్ళి ఈ పాస్ మెషిన్ ద్వారా మీరు వేలిముద్రలు, అంటే మీ యొక్క కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో అందరూ వేలిముద్రలు వేసి ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఈకేవైసీ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డుకి మనకు ఈకేవైసీ అనేది అవుతుంది. సో ఈకేవైసీ అనేది చేసుకోవడానికి ప్రభుత్వం అయితే జనవరి 31వ తేదీ వరకు అయితే గడువు అయితే ఇచ్చారు. ఈ జనవరి 31వ తేదీ లోపల మీరైతే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. మళ్ళీ మనకు ఫిబ్రవరి 1వ తేదీన మనకు గడువు అనేది ఉండదు. సో ఇది చేసుకుంటేనే మీ యొక్క కార్డులు అనేది చెల్లుబాటు అవుతాయి. సో మీరు ఇది చేసుకోకపోతే మీకు రేషన్ అనేది వేయడము సో ఆపేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.